నెక్స్ట్ వచ్చేసి ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మామూలుగా ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? డబ్ల్యూసీ బెనర్జీ. ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఎవరు? బద్రుద్దీన్ త్యాబ్జీ గారు. అలానే ఇక్కడ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అంటున్నారు యాన్నీ బిసెంట్ గారు. ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వచ్చేసి మిసెస్ విజయలక్ష్మి పండిట్ గారు. ద ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ ఎ స్టేట్ అసెంబ్లీ వచ్చేసి షానోదేవి గారు. ఎలా అంటే ఇప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది కదా, ఒకవేళ అది లోక్సభ అయితే గుర్తుంది కదా, మీరా కుమార్ గారు. ద ఫస్ట్ ఉమెన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ ట్వైస్. నౌ దిస్ ఈస్ క్వైట్ కన్ఫ్యూజింగ్. మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు అంటే బచంద్రిపాల్ గారు. మౌంట్ ఎవరెస్ట్ని 2 సార్లు అధిరోహించిన మొట్టమొదటి మహిళ ఎవరు అంటే సంతోష్ యాదవ్ గారు. ఫస్ట్ ఉమెన్ టు క్రాస్ ఇంగ్లీష్ ఛానల్ మనం ఇందాక తెలుసుకున్నాం, ఆరతి సాహా గారు. షీ ఈస్ ద వన్ హూ ఆల్సో రిసీవ్డ్ ద పద్మశ్రీ. ఈవిడే భారతదేశంలో మొట్టమొదటిసారి పద్మశ్రీ అవార్డును అందుకున్న మొట్టమొదటి మహిళ కూడా. ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ లోక్పాల్ ఆఫ్ ఇండియా పినాకీ చంద్రఘోష్ గారు. జ్ఞానపీఠ అవార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు అంటే ఆశాపూర్ణదేవి గారు. ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఇండియా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అది పద్మశ్రీ అయితే ఆరతి సాహా గారు, ఒకవేళ అది భారతరత్న అయితే ఇందిరాగాంధీ గారు, ఒకవేళ అది నోబెల్ ప్రైజ్ అయితే మటుకు మదర్ తెరిస్సా గారు. పీస్, శాంతికి ఆవిడకి ఆ బహుమతి ఇచ్చారు. ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బల్దేవ్ సింగ్ చోకర్ గారు. ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ వచ్చేసి శామ్ మానెక్షా గారు. ఫస్ట్ ఫీమేల్ జవాన్ ఇన్ ద ఆర్మీ వచ్చేసి శాంతి తిగ్గా. కొన్నిసార్లు ఈవిడ పేరుని సప్పర్ శాంతి తిగ్గా అని కూడా రాస్తూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు ఫ్లై ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ వితౌట్ కో పైలట్ వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్ అవనీ చతుర్వేది గారు. ఇండియాలో ఫస్ట్ చర్చ్ ఏది అని అంటే సెయింట్ థామస్ చర్చ్, అది ఎక్కడుందంటే పలయూరులో. అలానే ఇండియాలో ఫస్ట్ మాస్క్ ఏది అని అంటే చేరామన్ జుమా మాస్క్, అది ఎక్కడుందంటే మెథాలాలో. ఫస్ట్ ఇండియన్ టెంపుల్ విత్ మెనీ ఇంటర్ కనెక్టెడ్ స్ట్రక్చర్స్ ఏది అంటే బృహదేశ్వర టెంపుల్, అది తమిళనాడులో ఉంది. ఒకవేళ అది సింగిల్ రాక్ కట్ అయితే మనం ఇందాక తెలుసుకున్నాం కైలాస టెంపుల్ ఎల్లోరా కేవ్స్లో ఉంది.